జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం చిన్న కోడేపాక గ్రామంలో లక్ష్మీ భూలక్ష్మి సీతాలాంబ బొడ్రాయి విగ్రహాల పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే పునః ప్రతిష్టాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తమ ఆధ్వర్యంలో గ్రామ దేవతల బొడ్రాయి ప్రతిష్టాపన జరగడం అదృష్టంగా భావిస్తున్నామని, ఇందుకోసం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటున్న బొడ్రాయి కమిటీ సభ్యులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. చిన్నకొడపాక గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ భూలక్ష్మి సీతాలాంబ బొడ్రాయి పునఃప్రతిష్టాపన కార్యక్రమాలకు సంబంధించి కూడా శ్రీకారం చుట్టారు. ఇవాళ మొదటి రోజు ముందుగా ఇటు గోపూజ అనంతరం ఇటు వినాయక పూజ చేసిన తర్వాత కూడా ఇటు విగ్రహాల ఊరేగింపు ప్రక్రియ కొనసాగింది. అయితే ఎన్ని రోజుల పాటు చిన్నకొడపాక గ్రామంలో ఎన్ని రోజుల పాటు ఈ బొడ్రాయి పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది, ఎలాంటి ఏర్పాటు చేసిలో మాట్లాడేందుకు కూడా మనతో పాటు మాట్లాడేందుకు చిన్నకొడపాక భూలక్ష్మి బొడ్రాయి గ్రామ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎన్ని రోజుల పాటు ఈ భూలక్ష్మి బొడ్రాయి సంబంధించి కూడా పునఃప్రతిష్టాపన కార్యక్రమం ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేసి? 3 రోజుల ఒక 3 రోజుల నుంచి జరుగుతాయి. ఊరి పెద్దలు అందరి సహకారంతో ఊరి బయట సెటిల్ అయిన వాళ్ళు, ఉద్యోగులు, ప్రముఖులు అందరి సహకారంతో మన బొడ్రాయి పునఃప్రతిష్ఠ గత మా తాతల తండ్రుల కాలం నుంచి 40 సంవత్సరాల కింద చేసుకున్నాము. ఇప్పుడు ఈ కాలంలో చేసుకోవడం మా అదృష్టంగా భావించి మన అందరి గ్రామ పెద్దల సహకారంతో 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఊరేగింపు, రేపు హోమము, మహా అన్నదానము, సాయంత్రము కుంకుమ పూజ, శనివారం రోజు పొద్దున 8 గంటల 12 నిమిషాలకు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం, అలాగే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా 30 సంవత్సరాల క్రితం ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీ హయాంలో ఇక్కడ విగ్రహాలకు సంబంధించి కూడా పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. అసలు ఎట్లా అదృష్టంగా భావిస్తున్నారు? ఇది ఎంతో గొప్పనైన విషయం. మా తరంలో మేము చేయడం అనేది, మా చేతుల మీద జరగడం అనేది చాలా మాకు ఎప్పుడో పూర్వకాలం చేసుకున్న పెద్ద సుకృతంలాగా భావిస్తున్నాము. గ్రామ పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా యువతకు అందరికీ ధన్యవాదములు. మా చేతుల మీద జరిగేలాగా మమ్మల్ని ముందుకు ప్రోత్సహించినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతాయి కాబట్టి వాలంటీర్స్ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తారు. ఎంతమంది వాలంటీర్స్ని తీసుకున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇప్పటి వరకు ఒక 100 మంది వాలంటీర్లను తీసుకోవడం జరిగింది. వాళ్ళకు వారి బాధ్యతలు అప్పగించడం జరిగింది. సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఇంకా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, మీరు వాస్తవంగా 30 సంవత్సరాల క్రితం పెట్టిన విగ్రహాలు అని చెప్తున్నారు. మీ హయాంలో జరగడం కూడా అదృష్టంగా ఉందని కూడా చెప్తున్నారు. వాస్తవంగా ఈ 3 రోజుల పాటు మీకు ఏమనిపిస్తుంది? ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది మీకు? గత 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి బొడ్రాయి ప్రతిష్టాపన మళ్ళీ మా తరంలో తిరిగి పునః ప్రతిష్టాపన జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాము. శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేత సీతాలాంబ అమ్మవార్ల పునః ప్రతిష్టాపనలో భాగంగా 3 రోజుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గ్రామ ప్రజలు, పెద్దలు, ప్రజాప్రతినిధులు, సిటీలో సెటిల్ అయినటువంటి యువకుల సహాయ సహకారాలతో గ్రామ ప్రజల మీద ఎలాంటి భారం మోపకూడదు అనే ఉద్దేశంతో కమిటీ సభ్యులు నెల రోజులుగా శ్రమించి వివిధ సభ్యుల దగ్గర తిరిగి విరాళాలు సేకరించి గ్రామ ప్రజల మీద ఎలాంటి భారం మోపకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా 3 రోజులుగా జరిగేటువంటి ఈ కార్యక్రమాలలో మహా అన్నదాన కార్యక్రమం, కుంకుమ పూజ, హోమ పూజ, విగ్రహ ప్రతిష్టాపనలు ముందు కూడా ఉన్నాయి. దీనిలో యువత, గ్రామ పెద్దలు, మహిళలు అంగరంగ వైభవంగా అందరూ పాల్గొని ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే చాలా కష్టమైన పని ఇది. ఎందుకంటే అందరినీ కూడా మోటివేట్ చేయాలి. చాలా కులస్తులకు సంబంధించిన మీ గ్రామంలో 12 కులస్తులకు సంబంధించిన కులస్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మోటివేషన్ చేయాలంటే కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎట్లా మీకు సాధ్యమైంది? చాలా కమిటీ సభ్యులు ఈ విషయంలో చాలా ప్రోత్సాహంగా ముందుకెళ్లారు. అందరూ గ్రామ పెద్దలు, కుల పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి సహాయ సహకారాలను అందిస్తూ కమిటీని ముందుకు తోస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చాలా పాత్రను పోషించారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో కూడా ఈ బొడ్రాయి పునఃప్రతిష్టాపన కార్యక్రమం కావచ్చు, ఇవాళ జరుగుతున్న విగ్రహాల సంబంధించి కూడా ఊరేగింపు కార్యక్రమం కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో యువకులు ఎక్కువ ఇక్కడ పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది యువకులకు మీకు? గత 40 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఈ కార్యక్రమం జరుగుతుంది.
చాలామంది యువత ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేయడం జరుగుతుంది. పాటు మాట్లాడింది కూడా ప్రధాన అర్చకులు పూజారులు ఉన్నారు. అసలు ఈ 3 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఈ శ్రీలక్ష్మి భూలక్ష్మి సీతాలాంబ విగ్రహాల పునర్ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించి కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, ఏ కార్యక్రమాలు ఏ టైంలో నిర్వహిస్తారు, ఈ 3 రోజుల పాటు ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారో పూజారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ 3 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? శ్రీమాత్రే నమః. ఈరోజు చిన్నగోడపాక గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి సీతాలాంబ విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా ఈరోజు ఉదయం గోపూజ, యాగశాల ప్రవేశము, అదేవిధంగా స్వామివారి అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఊరేగింపు అనంతరం ఈ యొక్క అమ్మవార్ల జలాదివాస కార్యక్రమం ఈరోజు ఉంటుంది. అదేవిధంగా హోమ ప్రారంభోత్సవం ఉంటుంది. కర్ర చేతితోటి ఈ యొక్క అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం యథావిధిగా గణపతి పూజ, హోమము కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా రేపు సాయంత్రం ఒక అమ్మవార్ల యొక్క కార్యక్రమం ఉంటుంది. కుంకుమార్చన సాయంత్రం ఉంటుంది. అదేవిధంగా పుష్పాదివాసం ఉంటుంది. ధాన్యాదివాస కార్యక్రమం రేపు సాయంత్రం ఉంటుంది. అదేవిధంగా శనివారం రోజు 8:12 ఈ యొక్క విగ్రహాల యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క యువత కానీ, ఈ యొక్క కమిటీ సభ్యులు కానీ, గ్రామ ప్రజలు కానీ చాలా సంతోషంగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల మాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమం ఇలాగనే కొనసాగి 3 రోజులు ఇలాంటి వాతావరణంలో ఈ యొక్క అమ్మవార్ల కృప ఈ యొక్క గ్రామ ప్రజల మీద ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక ఆలయ అర్చకునిగా నేను కోరడం జరుగుతుంది. మొత్తంగా కూడా ఇటు చిన్నగూడపాక గ్రామానికి సంబంధించి కూడా ఇటు భూలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం దాదాపుగా 30 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు అప్పటికి కూడా మేము చిన్నతనంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇటు ఏదైతే శ్రీలక్ష్మి భూలక్ష్మి సీతాలాంబ విగ్రహాలకు సంబంధించి కూడా పునర్ప్రతిష్టాపన చేయడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. అందులో భాగంగానే ఇటు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో పాటు చాలామంది దాతల సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అయితే ఈ 3 రోజుల పాటు జరిగే ప్రత్యేకమైన ఈ బొడ్రాయి పునర్ప్రతిష్టాపన కార్యక్రమాలకు సంబంధించి కూడా చాలా ఏర్పాట్లు చేశాము. ఇప్పటికే ఇటు వాలంటీర్స్ సిబ్బందిని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. దాదాపుగా 50 నుంచి 70 మంది వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేక కార్యక్రమాలు ఇటు వాలంటీర్స్ ద్వారా కూడా అయితే మేము కొనసాగిస్తున్నాము. అయితే ఈ 3 రోజుల పాటు ప్రత్యేక పూజలతో కూడా ఇక్కడ అన్ని పూజలు నియమనిష్టలతో కూడా ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఇటు ఏదైతే అయ్యగాల వేద మంత్రాల నడుమ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇటు మా ఆయంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన చేయడం, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నామంటూ కూడా ఇటు బొడ్రాయి గ్రామ కమిటీకి సంబంధించిన సభ్యులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుజిత్ కృష్ణ, A6 న్యూస్, వరంగల్. శ్రీలక్ష్మి భూలక్ష్మి సీతాలాంబ బొడ్రాయి విగ్రహాల ప్రతిష్టాపన కొనసాగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండలం చిన్నగూడపాక గ్రామంలో 3 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా కూడా ఈ బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది పోతురాజులు ఉన్నారు. అసలు వాస్తవంగా ఏ జాతర జరిగినా, ఇటు బోనాలు జరిగినా, ఏ గ్రామ దేవతలకు సంబంధించిన జాతరలు జరిగినా కూడా పోతురాజులు అయితే ముందు నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ కూడా ఇటు చిన్నగూడపాక గ్రామంలో కూడా బొడ్రాయి పునఃప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఉదయం పూటనే ఇటు గోపూజ కావచ్చు, ఇటు వినాయక పూజ అనంతరం ఇటు ఏదైతే శ్రీలక్ష్మి భూలక్ష్మి సీతాలాంబ విగ్రహాలకు సంబంధించి కూడా ఇటు చిన్నగూడపాక గ్రామంలో కూడా వీధికి ఆ విగ్రహాలను తీసుకెళ్తూ కూడా ఇటు స్వాగతం పలుకుతూ ఇటు మంగళహారతులు అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో స్పెషల్ అట్రాక్షన్గా పోతురాజులు నిలుస్తూ ఉన్నారు. అసలు వాస్తవంగా పోతురాజులకు ఇటు గ్రామ దేవతలకు సంబంధించిన సంబంధం ఏంది, పోతురాజులు ఎందుకు ఈ విధంగా, పోతురాజుల ఏ విధంగా ఇలాంటి ఇంట్రాక్షన్ ఉంటుంది, అసలు పోతురాజులకు గ్రామ దేవతలకు ఏంటి సంబంధం వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇటు బోనాలు వచ్చినప్పటికీ బోనాల జాతర జరిగినా పోతురాజుల ముందుంటారు. ఏ గ్రామంలో చూసుకున్నా కూడా ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా, గ్రామ దేవతల కార్యక్రమం జరిగినా కూడా పోతురాజులే ముందు నిలుస్తున్న పరిస్థితి ఉంది. పోతురాజులకు గ్రామ దేవతలకు మధ్య సంబంధం ఏంది? ఈరోజు అంగరంగ వైభవంగా చిన్నగూడపాకలో గ్రామ దేవత జరుపుకుంటాను కాబట్టి మా యొక్క పోతరాజులు అంటే గ్రామ దేవత అంటే పోతరాజులు, బొడ్రాయికి పోతరాజు అంటే ఒక కాపలాదారుడు, అంటే సమ్మవ సారవకి ఎట్లయితే తమ్ముడు పోతరాజు అన్నట్టు, ఆ పోతరాజు అంటే మేము, ఆ ఊరికి గ్రామ దేవత మేము. పొద్దుగాల లేచి స్నానం చేసి
ఒక గ్లాస్ పాలు తాగి ఒక అరటిపండు తిని మేము ఈరోజు ఈ యొక్క వేసేదారణం వేసి ఈ కాపలదారుల లెక్క మేము ప్రోగ్రాం చేసుకుంటూ ఈ పిల్లలకు జల్లలకు ఏ హాని జరగకుండా మేము ఉండాలంటే ఈరోజు ఊరుకు మొత్తం బలి చేసి అమ్మవారితోటి ఊరేగింపుతోటి విగ్రహాల ఊరేగింపుతోటి మేము ఈరోజు మన వాడవాడ వీధి తిరుక్కుంటూ పిల్లలకి ఏ నష్టం జరగకుండా ఈ యొక్క 10 రోజులు 4 రోజులు ఈ యొక్క బొడ్రాయి కార్యక్రమంలో మేము పోతరాజులో పాల్గొనడం జరుగుతుంది. డప్పులు అమ్మలక్కలు పోతరాజులతోటి ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. ఒకసారి అంటే కొబ్బరికాయ నిమ్మకాయలతోటి కుంకుమ పసుపుతోటి ఈరోజు మేము బయలుదేరడం జరుగుతుంటాం. ఒకసారి మాట్లాడుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇరగలు ఉంటుంది. ఈ ఇరగలు అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికి హాని జరగకుండా ఉండాలంటే ఈ యొక్క ఇరగోలతోటే మేము ఊరును మొత్తం దిగ్బంధి చేయడానికి కారణం ఉంటుంది అన్నట్టు. ఈరోజు పిల్ల పాపలతోటి ఎందుకంటే ఇంటింటికి కడతారు. ఒకసారి ఇంటింటికి దీపాంతలతోటి హారతులతోటి వాటర్తోటి బిందెలతోటి పిల్ల పాపలు గంగమ్మ తల్లి ఒకసారి హారతి చేయండి అమ్మ, హారతి చేయండి ఒకసారి. హారతి విగ్రహాలు ఉంటాయి, విగ్రహాలతోటి పోతరాజుకి హారతి చేయండి ఒకసారి. విగ్రహాలతోటి ఏమి గ్రామానికి ఏం జరగకుండా ఉండాలంటే ఒక పోతరాజు మేము ఒక్క నిమిషం ఒకసారి మీరు మాట్లాడండి. మీ గ్రామానికి ఏం జరుగుతుంది ఈరోజు? చాలా అద్భుతంగా ఉంది. అలా చాలా మంచితనం జరుగుతుంది. వాళ్ళ చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి యూత్ బాగా ముందుకొచ్చి చాలా కృషి చేస్తే బాగా చేశారు. చాలా గ్రామ దేవతల ఊరేగింపులో ఎలాంటి నియమ నిష్టలు ఉంటాయి? ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు మీరు? ఈరోజు పోతరాజు అంటే గ్రామాన్ని దిగ్బంధం చేయడం, గ్రామంలో ఉన్న గ్రామ దేవతలను నిలబెట్టడం. పంబలోలు కావచ్చు, పోతరాజులు కావచ్చు, డప్పిస్టు కావచ్చు, మన కోలాటాల ఆటపాటలతోటి డప్పు సప్పులతోటి. ఒక్క నిమిషం జరగండి, ఒక్క నిమిషం ఇట్రా అమ్మ, నువ్వు ఇట్రా. ఈ బోనంతో ఇట్రా. ఇగో ఈ కుంకుమ పసుపుతోటి మేము రావడం జరుగుతుంది ఊరూరా. ఇగో మైపాలని మా మిత్రుడు ఇట్రా డప్పులతోటి వైభవంగా ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. దీంట్లో ఈరోజు మేము ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రజలు నడుచుకోవాలి, గ్రామంలో కూడా నడుచుకోవాలని మేము కోరుకుంటాను. ఎప్పటి నుంచి ఈ పోతరాజులు వేషం వేస్తూ ఉన్నారు? ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మాకు 30 సంవత్సరాల నుండి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో మమ్మల్ని పిలుచుకుంటారు, మాతో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మొత్తంగా కూడా ఏదైతే బొగ్రాయి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం సంబంధించి కూడా 3 రోజులు కొనసాగుతుంది. ఈ 3 రోజుల్లో భాగంగా కూడా ఇటు డప్పు సప్పుల్లో కావచ్చు, ఇటు కోలాటాల నడవడంతో, ఇటు పోతురాజుల విన్యాసాలతో కూడా ఇక్కడ విగ్రహాల సంబంధించిన ఊరేగింపు కొనసాగుతుంది. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది గ్రామస్తున్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఎన్నో ఏళ్ళ కిందట మీరు ఇక్కడ బొడ్రాయి నిర్వహించిన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? దాదాపు నా చిన్ననాటి కాలం నుండి ఎప్పుడు మన ఊళ్ళో విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి వేడుకలు మరి ప్రతి విలేజ్లో కూడా ఇలానే అంగరంగ వైభవంగా చేసుకోవాలని అందరం గ్రామస్తులను కోరుకుంటాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీలాంటి మిత్రులందరూ మాకు సహకరించుకుంటూ ఈ విగ్రహ ప్రతిష్టాపన మంచిగా కార్యక్రమం మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన సంబంధించి ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎలాంటి ఏర్పాటు చేసింది? ప్రస్తుతం అనుకోబట్టి ఒక నెల రోజుల కానించి అందరూ స్థానికులందరూ ముందటుండి, యువకులు మరి అన్ని కులాల పెద్ద మనుషులు వాళ్ళందరూ ముందటుండి అందరి సహకారంతో అంగరంగ వైభవంగా గత 30 సంవత్సరాల క్రితం, అంటే నేను చిన్నగా ఉండగా దాదాపుగా అప్పుడు పెట్టిండ్రు. అప్పటికిప్పటికి అందరూ ఇళ్ళ కాడిబిడ్డలు రావడం, ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ వాతావరణాన్ని చూసి మేమే అసలు ఆశ్చర్యపోవలసి వస్తుంది. ఇట్లాంటి పండుగలు ఎప్పటికీ ఏదో చిన్న పండుగ కూడా ఊరంతా కలిసి ఉంటే సంబరంగా ఉంటుందని మేము ఊరంతా గ్రామ ప్రజల తరపు నుంచి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా 30 నుంచి 30 సంవత్సరాల తర్వాత, అప్పుడు గతంలో 30 సంవత్సరాల కింద ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇప్పుడు యువత ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుంది. ఎట్లా మీరు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు? మేము గత సంవత్సరం నుంచి వెళ్ళి బొడ్రాయి ప్రతిష్టాపన చేద్దామనే కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది. ఒక 2-3 నెలల నుంచి వెళ్ళి గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు అందరూ కలిసి సమిష్టిగా ఈరోజు
కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అంగరంగ వైభవంగా ఒక మహాఘట్టం ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి మా గ్రామ ప్రజలు, యువకులు, ముఖ్యంగా మా వాలంటీర్లు, యువకులు అందరు కలిసి సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇది ఇలాగే కొనసాగి మంచి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామానికి సంబంధించి కూడా మీరు విగ్రహాలు ఇప్పించిన పరిస్థితి ఉంది. శ్రీలక్ష్మి, భూలక్ష్మి, సీతాలమ్మ విగ్రహాలు కూడా ఇప్పించిన పరిస్థితి ఉంది. ఇలాంటి అదృష్టం మీకు దక్కింది. ఎట్లా మీరు భావిస్తున్నారు? దీన్ని ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? అసలు ఈ అదృష్టం నాకు వరించిందని నేను చాలా సంతోషంగా, గౌరవంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇలాంటి అదృష్టం మామూలుగా ఎవరికి రాదు. ఎందుకంటే ఇలాంటి అదృష్టం మాకు వరించిందని ఇంకొకరు నాతో పాటు మా మామయ్య, ఎవరో దూలం శ్రీనాథ్ అనే వ్యక్తి, ఆ మామయ్య నేను ఇద్దరం కలిసి ఈరోజు విగ్రహాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇది గత మళ్ళొక ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ ప్రతిష్టాపన జరుగుతుందో తెలియదు. ఇది మా యొక్క గుర్తింపుగా భావించి చాలా సంతోషంగా దేవుడు మాకు అందులో ఉండాలని, గ్రామ ప్రజలను ఎల్లవేళలా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఏదైతే దాదాపుగా 30 సంవత్సరాల క్రితం ఇక్కడ బొడ్రాయి పునఃప్రతిష్టాపన జరిగింది. అయితే ఇవాళ పెద్ద ఎత్తున ఇటు గ్రామ ప్రజల సహకారం కావచ్చు, ఇటు యువత సహకారం సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున కూడా అందరూ సహాయ సహకారాలతోనే ఇక్కడ విగ్రహాలకు సంబంధించి కూడా పునఃప్రతిష్టాపన కొనసాగుతుంది. దాదాపుగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ బొడ్రాయి ప్రతిష్టాపన నిర్వహిస్తున్నాము. ఇప్పటికే ఇటు పెద్ద సంఖ్యలో కూడా ఇటు గ్రామ ప్రజలతో పాటు ఇటు పెద్ద ఎత్తున యువత కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు, ఇటు మాజీ రాజకీయ నాయకులతో పాటు అందరి సహాయ సహకారాలతో కూడా ఇటు బొడ్రాయి పునఃప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతుంది. అందరి సహాయ సహకారాలతోనే ఇక్కడ 3 రోజుల పాటు ఇక్కడ పండుగ చేసుకుంటున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే 30 సంవత్సరాల క్రితం పెట్టిన బొడ్రాయి కాబట్టి మా చిన్నతనంలో ఈ బొడ్రాయి నిర్వహించలే. అయితే ఇప్పుడు మా హయాంలో ఇటు యువత ఆధ్వర్యంలో ఈ బొడ్రాయి పునఃప్రతిష్టాపన జరగడం ఒక సంతోషం అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇటు డప్పు కళాకారులు కావచ్చు, ఇటు పోతురాజులు కావచ్చు, ఇటు కోలాటాల నడుమ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఊరేగింపు అయితే కొనసాగుతుంది. ఉదయం ప్రారంభమైన ఇటు శ్రీలక్ష్మి, భూలక్ష్మి, సీతాలంబ విగ్రహాలకు సంబంధించి కూడా ఊరేగింపు ఉదయం మొదలైంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే మేము మా హయాంలో విగ్రహాల ప్రతిష్టాపన చేయడం సంతోషంగా భావిస్తున్నట్టు కూడా గ్రామ ప్రజలైతే ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, A6 న్యూస్, వరంగల్.